గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో క్యాంపస్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎప్పుడు అప్లోడ్ చేయని వీడియో, బట్ ఫస్ట్ టైం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్. ఇంటర్వ్యూ అంటే నేను ఒక 5 minutes మాట్లాడిపిస్తాను నేను ఈ వీడియోలో. వాడు యాక్చువల్గా సిగ్గుపడుతుండు, కొంచెం షై ఉంది. ఎందుకు అంటే ఎప్పుడు యూట్యూబ్కి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేడు. సిద్దిపేటకి నేను కొన్ని మంత్స్ బ్యాక్ సిద్దిపేటకి వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి మా ఫ్రెండ్ రూమ్ అని చూపించిన ఒక షార్ట్ వీడియో ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన టైంలో అప్పుడు మెయిన్స్కి ప్రిపరేషన్ అవుతున్నాను నేను చెప్పిన. సో ఇప్పుడు ఆ ఫ్రెండ్కే ఇప్పుడు మీరు టైటిల్లో చూసిన తమిళలో చూసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మొన్న రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి. సో ఆ లిస్ట్లో అయితే ఫైనల్ లిస్ట్లో నేమ్ వచ్చింది, హాల్ టికెట్ నెంబర్ వచ్చింది అండ్ జాబ్ వచ్చింది. సో ఎట్లా జాబ్ వచ్చింది, అసలు ఏం బుక్స్ చదివిండు, ఎట్లా ప్రిపరేషన్ అయిందో అనేది నేను లైవ్లో చూసిన. ఎందుకంటే 2022-2023లో మేము పీజీ చేసినప్పుడు యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో, అప్పుడు మేము రూమ్మేట్స్. సో రూమ్ నెంబర్ 1 to 3 ఎవరైనా పీజీ కాలేజ్ వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. రూమ్ నెంబర్ 1 to 3 ఫస్ట్ ఇయర్లో మేము 7 months అదే రూమ్లో ఉన్నాం, ముగ్గురం ఉంటుంటుంది. సో ఒకరికి జాబ్ వచ్చింది. యాక్చువల్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది అప్పటి నుంచి ఎట్లా ప్రిపరేషన్ అయిండు, ఎట్లా చూసినాం అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. అందుకే నేను పర్టికులర్గా ఈ పర్సన్ ఇంటర్వ్యూ చేయాలి, మీ ముందుకు తీసుకురావాలని చెప్తున్నా. నార్మల్గా చాలా మంది క్యాంపస్లో ఉన్న వాళ్ళు ఇంతవరకు జాబ్ రావడానికి ఒక మైండ్ అనేది ఉంటుంది. 23 years 22 years వచ్చినాయి, 24 వచ్చింది, 25 years వచ్చింది అనేది. బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్స్ అప్లై చేసిండు, ఎంత కష్టం ప్రిపేర్ అయ్యిండు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హీ వాజ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అప్పటి నుంచి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వడం వల్ల కూడా కొంచెం చదవడానికి చిన్నప్పుడు ఇబ్బంది పడ్డాడు. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ కంప్లీట్ చేసి మళ్ళీ మాస్టర్స్ హిస్టరీ డిపార్ట్మెంట్లో మా క్యాంపస్కి వచ్చి మాతో పాటు పీజీ చేసి అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1997 అంటే ఆల్మోస్ట్ ఒక 28 years ఓల్డ్కి ఇప్పుడు ఈ ఏజ్కి జాబ్ వచ్చింది. సో ఇవన్నీ ఉంటే మీకే అనిపిస్తుంది కదా, అసలు 28 years వరకు ఒక పర్సన్ వెయిట్ చేసిండు అండ్ దట్ టు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఇంటికి పెద్ద కొడుకు. 28 years అంటే మన పల్లెటూరులో పెళ్లి చేద్దాం అని కూడా ఉంటుంది. సో అవన్నీ ఓపిక బట్టి అండ్ పీజీ కంప్లీట్ అయిపోయినాక కూడా సిద్దిపేట లైబ్రరీలో ఉంటారు. సిద్దిపేట వాళ్ళు కూడా లైబ్రరీ వాళ్ళకి ఆ పర్సన్ తెలిసి ఇప్పుడు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. సిద్దిపేట లైబ్రరీలో కూడా చాలా కష్టపడి చదివిండు. సో ఓపిక బట్టి ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది. గ్రూప్ 4 మిస్ అయింది, గ్రూప్ 3 మిస్ అయింది, గ్రూప్ 2 కూడా మిస్ అయింది. ఏదో ఒకటి నాకంటూ రాదా అని ఓపికతో చదివితేనే హాస్టల్ వెల్ఫేర్ జాబ్ వచ్చింది ఈరోజు. అండ్ ఈ రోజు మీకు సంబంధించిన డౌట్ ఎస్పెషల్గా ఆ బుక్స్ ఏం చదివిండు, ఎట్లా ప్రిపరేషన్ అయిండు, ఒక 4 మాటలైనా నేను మాట్లాడిపిస్తానని తీసుకొచ్చిన. ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్రీగా మాట్లాడుతున్నా అంటే నాకు కొంచెం అలవాటు అయిపోయింది కెమెరా కాబట్టి మాట్లాడుతున్నా. సో వాడు చదివి జాబ్ కొట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిండు, కెమెరా ముందుకు రానికి అంత నాళ్ళకి ఏం మాట్లాడలేడు కాబట్టి ఆడు మాట్లాడే ఒక 5 నిమిషాలు మీకు ఏదైనా చెప్పాలనుకుంటే. ఎందుకంటే ఎవరైతే క్యాంపస్లో ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి స్పెషల్గా నేను ఈ ఏజ్ వరకు ఇంత ఓపికతో ప్రిపరేషన్ నేను ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 నాకు జాబ్ వచ్చింది కదా. సో ఒక 5 నిమిషాలు మాట్లాడి మీకు ఏదో ఒకటి చెప్తాడు. సో అది ఒక ఇన్స్పైరింగ్గా తీసుకోరు మీరు. సో తీసుకొద్దాం మరి. అండ్ హీస్ నేమ్ ఇస్ నగేష్ ఫ్రమ్ సిద్దిపేట్. ఓకేనా, మొన్న రీసెంట్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో గ్రేడ్ 2 జాబ్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో నాకు పరిచయం అయ్యి 2022 అంటే ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. అండ్ నేను రూమ్మేట్గా ఉన్నా కాబట్టి వాని కష్టం తెలుసు కాబట్టి చూసినా కాబట్టి పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఒక 24 years ఓల్డ్ నేను, నా రూమ్మేట్, నా క్లాస్మేట్, నా ఫ్రెండ్, సో కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం, కలిసి పడుకున్నాం కాబట్టి వాడిని చూస్తూ ఉంటే ఇన్స్పైరింగ్ ఉండేది. ఇప్పుడు నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ నోటిఫికేషన్లో నేను కూడా ఒక జాబ్ కొట్టాలి నా ఫ్రెండ్ లాగా కానీ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అందుకే వాటితో పాటు నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ 10,000 నియర్లీ ఉన్నారు కాబట్టి మీకు కూడా ఒక ఇన్స్పైరింగ్ ఉంటాయని నేను మాట్లాడిస్తున్నా. సో లెట్స్ కంటిన్యూ. సో ఫ్రెండ్స్, నేనైతే తీసుకొచ్చిన కెమెరా ముందుకి మావాడిని. ఇప్పుడు నేను కొన్ని డౌట్స్ అడిగితే మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూని అడుగుతాను. ఎందుకంటే నేను కూడా మీలాంటి ఒక ఆస్పిరెంట్ కాబట్టి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది కదా ఆల్మోస్ట్. మనతో తిరిగినాడు, మనతో జాబ్ వచ్చినాడు అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ థింగ్ మా వాళ్ళ నుంచి నేను అడగాలనుకున్న క్వశ్చన్, ఇప్పటివరకు అసలు నువ్వు ఎన్ని నోటిఫికేషన్ అప్లై చేసినావు? నేను ఇప్పటివరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్స్ అప్లై చేసిన. దాంతోపాటు అప్పుడు అదే టైంలో హాస్టల్ వెల్ఫేర్ అనే నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా అప్లై చేయడం జరిగింది. అయితే గ్రూప్ 4 మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల నాకు మ్యాథ్స్ రాకపోవట్ల కానిస్టేబుల్ దాకా వెళ్ళి వెరిఫికేషన్లో రాలేకపోయింది. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ దాకా వెళ్ళినా, ప్రిలిమ్స్ వచ్చింది, మెయిన్స్ రాసినా కానీ అది కూడా అంటే రాలేదు. తర్వాత ఇప్పుడు ఇది రాయగా ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అనేది జాబ్ వచ్చింది నాకు. సో మనోడైతే గ్రూప్ 1 మెయిన్స్ రాసాడు, ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అండ్ గ్రూప్ 4 కూడా 1:2 దాకా పోయింది కానీ మెరిట్లో రాలేదు. సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయితే జాబ్ వచ్చింది. సో ఏదైనా ప్రైవేట్ కోచింగ్ కానీ ఏదైనా గవర్నమెంట్ కోచింగ్ కానీ తీసుకున్నావా? నేను ప్రైవేట్గా అంటే ఎటువంటి కోచింగ్ పోలేదు, గవర్నమెంట్దే. మా సిద్దిపేటలో శ్రీ సర్కిల్ అనేది ఉంది,
అక్కడ మేము అప్పుడు ఇంట్రెస్ట్ టెస్ట్ రాస్తే దాన్ని సెలెక్ట్ అయితే అక్కడ పోయినాం. అది 5 months కోర్స్ ఉంటుంది. అక్కడ కోచింగ్ పోయినా అవి వాళ్ళు ఇచ్చిన బుక్స్ చదువుకున్నాం. వీటితో పాటు కొన్ని ప్రైవేట్ బుక్స్ కూడా రిఫర్ చేసి చదువుకోవడం జరిగింది. సో 2023 కదా, 2023లో ఎస్సీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ రాస్తే అందులో 2022-23 ఆ టైంలోనే మేము పీజీలో ఉన్నప్పుడే కోచింగ్ తీసుకున్నాడు. కొన్ని రోజులు అటు పోయి కోచింగ్ తీసుకొని గ్రూప్స్కి కోచింగ్ తీసుకొని అలా సెలెక్ట్ అయినా అన్నట్టు ఎస్సీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ రాస్తే సిద్దిపేటలో కోచింగ్ తీసుకున్నాడు. సో అది వెళ్ళిపోయింది అని చెప్తున్నాను. సో ప్రైవేట్ పబ్లికేషన్లు మెయిన్గా ఫస్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది? హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్యాటర్న్ ఫస్ట్ 2 పేపర్స్ ఉంటాయి. ఒకటేమో జనరల్ టీఎస్ పేపర్ ఉంటుంది, ఒకటేమో మన బిఎడ్ సంబంధించిన సిలబస్ ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి. సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీతో పాటు బీఎడ్ ఉండాలి. సో బీఎడ్ ఉంటేనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు హాస్టల్లో పనిచేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు కాబట్టి సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి బీఎడ్ ఉండాలన్నట్టు. సో పేపర్ 2 వచ్చేసి మొత్తం బీఎడ్కి సంబంధించింది ఉంటుంది. పేపర్ 1 నార్మల్ జనరల్ స్టడీస్ ఉంటుంది. సో కొన్ని నార్మల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్ వాడతాం కదా ప్రైవేట్ పబ్లికేషన్ అయినా కానీ. సో హిస్టరీకి ఏ బుక్ వాడినాను? హిస్టరీకి అయితే ఇండియన్ హిస్టరీకి సీనాయ బుక్ వాడినాం, విన్నర్స్ పబ్లికేషన్ సీనాయ బుక్. అండ్ ఇండియన్ పాలిటీకి ప్రభాకర్ రెడ్డి సార్, ప్రభాకర్ రెడ్డి మన ఆర్సీ రెడ్డి ఫ్యాకల్టీ. సైన్స్ జనరల్ సైన్స్కి జీబీకే పబ్లికేషన్స్. ఎకానమీకి విన్నర్స్ పబ్లికేషన్స్. ఓకే, ఇంకేముంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్కి బీపకాస్ చదివాను. తెలంగాణ హిస్టరీకి అది మన ఇది అకాడమిక్స్లో కొంచెం మ్యాటర్ సెట్ చేసుకుంటూ ఆల్రెడీ మాకు చెప్పిన ఫ్యాకల్టీ రాసిన నోట్స్ ఉంటే అది రిఫర్ చేసుకుంటూ చదివాను. ఓకే, కరెంట్ అఫైర్స్కి మన సైడ్ ఇండియా వాడాను. మామూలుగా యూట్యూబ్లో మనకి ప్రతిసారి క్లాసెస్ అవి వీడియో చూస్తూ ఉంటే అవి చూసుకుంటూ రిఫర్ చేసుకున్నాను. సో చూసి కదా నార్మల్గా మనం నార్మల్గా ప్రైవేట్ పబ్లికేషన్లు ఏవైతే మార్కెట్లో ఫేమస్ ఉంటాయో ఆ పబ్లికేషన్లే మనోడు కూడా కొనుక్కున్నాను. ఎందుకంటే మేము కూడా చూసినాం కదా. సో ఆ పబ్లికేషన్ని మేము అందరం వాడింది. సెపరేట్ ఏం లేదు, బట్ కోచింగ్ తీసుకున్నాడు కాబట్టి కోచింగ్ నుంచి వాళ్ళు ఇచ్చిన నోట్స్, వాళ్ళు ఇచ్చిన బుక్స్ కూడా కొంచెం గట్టిగా ప్రిపేర్ అయిన టైంలో. సో ఇంకేమన్నా వాళ్ళకి చెప్పాలనుకుంటా. పర్టికులర్గా నేను చెప్పినా కదా. సో మనోడు డిగ్రీ చేసిండు, తర్వాత బీఎడ్ చేసిండు, తర్వాత పీజీ చేసిండు, పీజీ అయిపోయింది ఇప్పుడు. సో నీ ఏజ్ ఎంత మామూలుగా చెప్పు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉంటున్నా, నాకు ఒక 24 years ఓల్డ్, నాకు ఇంకా జాబ్ వస్తలేదనే పాయింట్లో నేను కొంచెం అప్పుడప్పుడు నీకు తెలుసు కొంచెం బాగా మాట్లాడతాను, కొంచెం ఇంకా వస్తలేదని. అందుకే మా వాళ్ళు ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మెయిన్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటారు. సో వాళ్ళు ఒక 21-22 years ఉంటారు, మాక్సిమం 23 ఉంటారు. సో వాళ్ళకు నువ్వు ఇచ్చే హెల్ప్. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ పెడతారు ఇంకా జాబ్ వస్తలేదని, వాళ్ళ కోసం ఒక్కసారి అలా జాబ్ వస్తలేదని మనం ఎప్పుడు డిస్టర్బ్ కాకూడదు. ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అని మనం చూసుకోవాలి. నేను కూడా ఫస్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ అయినాను. గ్రూప్స్ ఇది వస్తుంది అని చెప్పేసి హాస్టల్ ప్రిపేర్ చదివితే ఇది వచ్చింది. అట్లానే ఏం లేదు, మనం డిస్టర్బ్ ఎప్పుడు కావద్దు. మనం ప్రతిదీ చదువుతూనే ఉండాలి, మనం కాన్స్టెంట్గా చదువుతూనే ఉండాలి. మనం ఎప్పుడు ఏదో అట్లా వేరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది చదివి, ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది చదవడం, అదా ఏమి ఉండకూడదు. మనకి ఏదైతే చదవాలనుకుంటున్నామో అదే మంచిగా చదవాలి. కాన్స్టెంట్గా దాని గురించి బాగా చదివి అందులో సక్సెస్ కావాలి. సో ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 28 ఉంటుంది. సో 28 yearsకి మనకి జాబ్ వచ్చింది. అండ్ చెప్పినా కదా ఇంతమందికి ఆల్రెడీ మనకి కొంచెం డిజబిలిటీ కూడా ఉంది. సో దాని గురించి కూడా మనల్ని, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది డిజబిలిటీ ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, కొంచెం హ్యాండ్స్ చేతులు ఆడుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుందని అడుగుతున్నా, వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఏం డిజబిలిటీ ఉంది నాకు? విహెచ్ డిజబిలిటీ ఉంటుంది, అంటే సైడ్ విహెచ్ అంటే ఫుల్ ఫామ్ విజువల్ ఇంపాక్ట్ అని ఉంటుంది. అది లో విజన్ అని ఉంటారు, అంటే తక్కువ కనబడుతుంది, చూపు కనబడదు. సో అది బై బర్త్ నుంచి ఉంది. సో పీజీలో ఏంటంటే మనకి పింఛన్ డబ్బులు కూడా వచ్చేటి, మొత్తం మేమే కథం చేసేవాళ్ళం. పింఛన్ డబ్బులు ఎంత 4,000 కదా. 4,000 పింఛన్ డబ్బులు వస్తే మొత్తం మా ఛాయలకి, మా సమోసాలకి, మా ఖర్చులకి మొత్తం కథం చేసేవాళ్ళం. సో అట్లా కూడా హెల్ప్ అయినా. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే క్యాంపస్లో ఉండే ఎవరైతే ఫిజికల్లీ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీ గురించి మీకు ఇన్స్పైరింగ్ గా ఉంటారని. పర్టికులర్లీ ఇంకోటి ఏంటంటే మనం అట్లా డిస్టర్బ్ కావద్దు. మాకు డిజబిలిటీ ఉందని అనుకున్నాం. మా రూమ్మేట్స్ ఇప్పుడు అందరు బాగానే ఉంటారు, నన్ను ఎప్పుడు మంచిగా దొరకబెట్టారు. ఎటు పోయినా కానీ మీకు ఇట్లా ఉందిరా, మీరు ఆగిపోవని ఏం చేసేది కాదు. ఏదైనా పోయినా తిరిగినా చేసినా ఏదైనా ఆడుకున్నా నువ్వు ఆరా, నువ్వు మాతో ఉండు, మాతో చదువుకో, మాతో రాసుకో, మన ఎక్కడ బయటకు పోతాం తినడానికి అనేది మంచిగా చూసుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుండే. నేను ఇప్పుడు జాబ్ వస్తే నాకు చాలా రోజులు వెళ్ళడం కలక ఈరోజే ఇట్లా వేరే పని ఉంటే హైదరాబాద్ వచ్చి మీకు కలిసి కలవడం జరిగింది. సో మన వాళ్ళకి చాలా మందికి శ్రీనివాస్ పీజీ కాలేజ్ 2021 నుంచి 2023 బ్యాచ్లో ఎస్ఐలు, కానిస్టేబుల్, ఎస్ఐలు రాలేక కానిస్టేబుల్ నోటిఫికేషన్, డిఎస్సీ నోటిఫికేషన్ చాలా మందికి వచ్చినాయి. సో అందరికంటే ఎక్కువ జాబ్ ఇప్పుడు నీదే. నువ్వు మన వాళ్ళకి ఏం చెప్తావు, ఎట్లా ఫీల్ అవుతున్నావు అసలు? ఎందుకంటే మనం చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, కంపల్సరీ నాగేసి ఏదో ఒక జాబ్ కొడతారని. సో ఒకసారి వాళ్ళకి ఏం చెప్తాను ఫైనల్గా? అండ్ ఎందుకంటే మా బ్యాచ్లో ఇప్పుడు మనదే టాప్ జాబ్ అన్నట్టు. బేసిక్ పే ఎంత ఉంది ఫస్ట్ చెప్తావు?
బేసిక్ పే నాకు తెలిసి 35,000 చేంజ్ ఉంది. 35,000 చిల్లర ఉంది బేసిక్ పే. కానిస్టేబుల్ డిఎస్సీల కంటే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 కొంచెం మంచి బేసిక్ పే అన్నట్టు. సో మన సికింద్రాబాద్ పీజీ కాలేజ్ దోస్తులకు ఏం చెప్తావు జాబ్ వచ్చింది సందర్భంగా, అండ్ జాబ్ రానులకు ఏం చెప్తావు మన బ్యాచ్ లో? ఎందుకంటే మన వాళ్ళందరూ ఆశోకరాలనే ఉన్నారు మాక్సిమం. జాబ్ రాలేదని ఎప్పుడు డిస్కరేజ్ కావద్దని చెప్తున్నాను. మంచిగా చదువుకోవాలి. ఒకటి ఇప్పుడు రాలేదంటే నెక్స్ట్ టైం వస్తుందనే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక మార్కు 2 మార్కులు పోయిందంటే నెక్స్ట్ టైం మనకి అది రెడీ ఉంది. మనకి కొంచెం కాస్త గట్టిగా ప్రయత్నిస్తే అది వస్తుంది. అంతే, ఆ ప్రయత్నంతో మనం ముందుకెళ్తూ చదువుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనోని ఓన్ బ్రదర్ కి కూడా మొన్న జైలు వాడిన కానిస్టేబుల్ వచ్చింది. సో మీ తమ్ముడి గురించి, ఎందుకంటే చిన్న ఏజ్ లో వచ్చింది, అందుకే నేను తమ్ముడి గురించి అంటే తమ్ముడు బాగా కష్టపడ్డాడు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తమ్ముడికి అంటే ఏం తెలిసేది కాదు అసలు ఏంది నోటిఫికేషన్ ఏంటంటే మనమే అప్లై చేసి ఇది ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా మన ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఈవెంట్స్లో ఇంత క్వాలిఫై కావాలి, ఇట్లా చదవాలని చెప్తే చిన్నోడు కాబట్టి మనం చెప్పినా చేసి విన్నాడు. మన మాట విని ఇట్లా మనం ఇప్పుడు ఇట్లా చేయాలంటే ఇట్లా చేయాలి, ఇది ఇంత వాళ్ళకి చదవాలంటే అంత చదవాలి అని చదివిలో ఇప్పుడు జాబ్ వచ్చింది తమ్ముడికి. సో తమ్ముడు ఏజ్ ఎంత ఉండే? ఏ ఇయర్ ఉండే డిగ్రీలా? డిగ్రీ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది జాబ్. మనకి అప్పుడు ఎంత 21, 22, 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా సొంత తమ్ముడికి జాబ్ వచ్చింది. సో ఒకే ఫ్యామిలీలో తమ్ముడికి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, అండ్ అన్నకి ఇంటికి పెద్ద కొడుకుకి మనకి హాస్టల్ వెల్ఫేర్ జాబ్ వచ్చింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసినావు? అసలు ఎవరికి ఫోన్ చేసినావు? ఫస్ట్ నీ హ్యాపీనెస్ ఎట్లుండే? రిజల్ట్ వచ్చినాక నేను రిజల్ట్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నాను. రిజల్ట్ రాగానే ఫస్ట్ మా డాడీకి చెప్పిన, డాడీ ఇట్లా నాకు జాబ్ వచ్చిందని. మీ డాడీ నమ్మిండా? అంటే వాళ్ళకి చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు అసలు రిజల్ట్ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అని. నేను ముందు నుంచి మోటివేట్ చేయాలి, నాకు ఈ జాబ్ వస్తుంది వీటిలో ప్రిపేర్లు ఉండరు అని చెప్పలేదు. చదువుతున్నా అంతే, వస్తే చెప్తలే అని చెప్పినాను. ఇక సడన్గా లేచి జాబ్ వచ్చిందంటే వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి తెలియలేదు వాళ్ళకి. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చదువుకున్న వాళ్ళు చెప్పారు ఇట్లా మీ కొడుకు ఇది వచ్చింది, ఇట్లా సెలెక్ట్ అయ్యాడు, ఇట్లా వచ్చిందంటే సరే మంచిది, హ్యాపీగా ఫీల్ అయ్యారు. పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ మనకి పెళ్లి సంబంధాలు కూడా వచ్చినాయి ఈ ఇయర్లో. ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ ఆల్మోస్ట్ ఇక సమ్మర్లో తీసుకున్నాను అనుకుంటున్నాను. ఈ సమ్మర్ నెక్స్ట్ సమ్మర్. నెక్స్ట్ ఇయర్ జాబ్ ఎక్కలేదు, ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ రాలేదు మాకు. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాయి, జాయినింగ్ ఆర్డర్స్ వస్తుంది. ఒక 1 year జాబ్ చేసిన తర్వాత నెక్స్ట్ సమ్మర్ వరకు చేసుకోవాలి. సో అందరు కామన్గా అడిగి ఇంకో క్వశ్చన్, రోజుకి మనకి ఇప్పుడు సిద్దిపేట లైబ్రరీని మనం ప్రిపరేషన్ అయ్యాడు. సో నువ్వు రూమ్ తీసుకొని ఉన్నప్పుడు రూమ్లో ఎన్ని గంటలు లేను, సిద్దిపేట లైబ్రరీలో ఎన్ని గంటలు లేను నార్మల్గా మన వాళ్ళు అవి కూడా అడుగుతారు. ఈ రూమ్లో అంటే నాకు విజువల్ హ్యాండిక్యాప్ కాబట్టి రూమ్లో చదవడానికి వీలు కాకపోయేది. నేను ఎప్పుడూ లైబ్రరీలో చదివాను. లైబ్రరీలో నార్మల్గా 9 గంటల పోయి 7 ఆ టైంలో చదివాను. కాకపోతే ఎగ్జామ్ ఉన్న రోజులు మాత్రం 7 పోయి నైట్ 11 వరకు చదువుకొని వచ్చాను. మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు పోయేది. ఒక 2 months స్పెషల్ దీనికోసం కేర్ తీసుకొని పోయినాను. సో నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఎగ్జాక్ట్గా? అది కాంపిటేటివ్ ప్రిపరేషన్ నేను ఎక్కువ ఇప్పుడు అంటే 2022 నుంచి స్టార్ట్ చేసాను. 2022 నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. మన పీజీకి వచ్చిన తర్వాత పీజీకి వచ్చినాక మనకి ఫస్ట్ కేసీఆర్ మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన అప్పటి నుంచి స్టార్ట్ చేసాం నోటిఫికేషన్. సో నెక్స్ట్ ఇంకేమైనా నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు? ఫస్ట్ సక్సెస్ వచ్చింది కదా, నెక్స్ట్ సెకండ్ ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పటికి ఏం లేదు. మేబీ ఫ్యూచర్లో అయితే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 1 మెయిన్స్ రాసింది కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 1 పడతాయి. సో అడిగారు కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మనం అడిగి నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. సో ఎందుకంటే మనోడు కొంచెం ఫస్ట్ టైం వీడియోలో కనిపిస్తుంది. ఆల్రెడీ ఒకసారి సిద్దిపేటలో నేను వీడియో చేసిన ఈ రూమ్ అయినప్పుడు, అప్పుడు షార్ట్ వీడియో చేసిన గ్రూప్ 1 గుర్తున్నా నీకు? గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ అటెండ్ చేసినప్పుడు నేను వీడియో చేసిన. మనోడు కొంతమంది కూడా అడిగింది నన్ను పర్సనల్గా, ఏమైంది ప్రిలిమ్స్ క్లియర్ అయింది కదా మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ అవుతుందా అని. సో వాళ్ళందరికీ చెప్తున్నా, సో కొంచెం ఓపిక పట్టండి. అది 25 years అయినా, 26 years అయినా, 27 years అయినా ఒక ఏజ్లో జాబ్ వస్తుంది. ఇప్పుడు నాకు 24, నేను ఇంకనే ఉన్నా. సో ప్రెజర్ అనేది ఫ్యామిలీ ప్రెజర్ అనేది ఉంటుంది, కానీ సో మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే 28 years దాకా వెయిట్ చేసి జాబ్ కొట్టి డిఎస్సి మిస్ చేసుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో అన్నీ మిస్ చేసుకొని సో వెయిట్ చేసిండు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. సో అట్లా జాబ్ అనేది వచ్చింది. సో ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు కోచింగ్ తీసుకుని అవుతారా, కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అవుతారా, మనోడు చెప్పింది కదా, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటుంటే జాబ్ అనేది వస్తుంది. అది నీకైనా నాకైనా, ఎందుకంటే నువ్వు ఒక ఆస్పిరెంట్, నేను ఒక ఆస్పిరెంట్. సో ఇలాంటి సక్సెస్ఫుల్ అయిన మా ఫ్రెండ్స్ని ఇంకా ముందు కూడా పాసిబుల్ అయితే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క ఫీల్డ్లో సెలెక్ట్ అయ్యారు. ఒకరు కానిస్టేబుల్, ఒకరు డిఎస్సి, ఒకరు గ్రూప్ 4 అట్లా వెళ్ళిపోయారు. మనోడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మనోడు టాప్ కాబట్టి నెంబర్ 1 కాబట్టి మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నా. అండ్ యాక్చువల్గా ఇంటర్వ్యూ చేస్తాను అర్థం స్టార్టింగ్ ఎందుకు అర్థం అసలు కొంచెం భయం అయింది. కెమెరా అంటే కెమెరా ముందుకు నేను ఎప్పుడు రాలేదు.
ఉన్న ప్రాబ్లం వల్ల నేను ఫొటోస్ కూడా ఎక్కువ బాగా దిగుడు కానీ అవి ఫొటోస్ దిగుడు వీడియోలు కొంచెం మనకి సిక్ అవుతుంది కాబట్టి భయం కాబట్టి రాలేదు. బట్ నేను అయితే ఎండ్ ఆఫ్ ద డే ఈ 9,200 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నియర్లీ 10,000. అందుకే వీళ్ళ కోసం కొంచెం చెప్తే హెల్ప్ అవుతుందని చెప్తున్నా. వీడియోలు ఎంత అయింది అనుకుంటున్నా, అయినా కానీ పర్లేదు, ఏమనుకోకూరి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్గా నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, తెలంగాణ నిరుద్యోగులు, మన సబ్స్క్రైబర్స్కి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఉన్నారో లాస్ట్ ఒక 30 సెకండ్స్ వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటే మోటివేషన్ లాగా అంటే మనం ఇప్పుడు ఏదైనా కోల్ పెట్టుకున్నా అంటే దాన్ని రీచ్ అయ్యేదాకా డ్రాప్ కావద్దు అసలుకి. దాని గురించే చదువుతూ ఉండాలి, కాన్సన్ట్రేట్గా దాని గురించి చదువు. ఇప్పుడు నేను కూడా ఎప్పుడు 22లో వచ్చినా నేను నోటిఫికేషన్ ఫీల్డ్కి. 22 వస్తే నాకు ఇప్పుడు 25 మార్చిలో వచ్చింది నాకు రిజల్ట్. జాబ్ వచ్చిందని కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ 3 ఇయర్స్ మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆపేసాయి, ఎందుకు ఇదంతా చేయడం, అయిపోయింది కదా ఇంకేం రోజులు చదువుతాం. అది చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు, మన చుట్టూ సాగుతుంది నీ వల్ల ఏం కాదు అది. అవన్నీ మనం పట్టించుకోవద్దు. మన చదివేందో మనం చదవాలి, మంచిగా చదవాలి. మన జాబే వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. మనం ఇప్పుడు జాబ్ వచ్చి మనకు వచ్చిన వాడు అంటే వాడు సపరేట్ కూకుంటున్నాయి అంతే, ఇంకా వానికి మనం ఏం చెప్పాల్సిన అవసరం ఉంటుంది తర్వాత. సో ఓకేనా, విన్నారు కదా, మీ జాబే వాళ్ళకి సమాధానం. ఎవరైతే మిమ్మల్ని జాబ్ రాదు, మీకు కొంచెం నెగిటివ్ ఉన్నారో, సో ఆ డైలాగ్ అనేది గుర్తుపెట్టుకోండి. నీ జాబే వాళ్ళకి సమాధానం. అది 25 వస్తుందా, 26 వస్తుందా, 27 వస్తుందా, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు కష్టపడు, కంపల్సరీ ఏదో ఒకరోజు సక్సెస్ అవుతావు. అండ్ ఉండమని సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. మనల్ని ఒకసారి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్యాంపస్ స్టూడెంట్ సైనింగ్ ఆఫ్.